బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. 5 ఏళ్లలో లక్షల కోట్ల అప్పు చేస్తే 80 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు అనే వార్తలను ఖండించిన ఆయన పొత్తులంటే చెప్పుతోని కొట్టండని వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుల అరెస్ట్ కాక తప్పదన్నారు. ప్రజాహిత యాత్ర విజయవంతంగా కొనసాగుతుందని చెప్పిన ఆయన మోడీ దేశానికి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, రామ జన్మభూమి, రామ్లాల్ నిర్మాణం ప్రజల ఆశీర్వాదాన్ని తీసుకుని ముందుకు సాగుతాయని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మోడీ చరిష్మా ఈ దేశంలో మరోసారి కనబడుతుందంటున్న బండి సంజయ్ కుమార్తో మా ఉత్తర తెలంగాణ కరెస్పాండెంట్ ఏదా మధుకర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పరస్పర మాటల దాడులు, పాదయాత్రలతో కొనసాగుతున్న క్రమంలో ప్రస్తుతం బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ కుమార్ మనతో ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలతో పాటు రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఇవన్నీ కూడా రాజకీయ పోకడలు ఎలా పోతున్నాయి. ప్రస్తుతం గతంలో ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగించిన బండి సంజయ్ ప్రస్తుతం ప్రజాహిత యాత్రతో పార్లమెంటు పరిధి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 2 నియోజకవర్గాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పూర్తి చేసుకుని ప్రస్తుతం హుజరాబాద్ హుస్నాబాద్ సంబంధించిన 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. గత 5 రోజులుగా పర్యటిస్తున్న బండి సంజయ్ ఎలాంటి సమస్యలు చూశారు, గత 5 సంవత్సరాలుగా సిట్టింగ్ ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారము, తెచ్చిన నిధులు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. లంచ్ బ్రేక్లో మనతో ఉన్నారు. సార్ చెప్పండి, గత 5 సంవత్సరాలుగా కూడా మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయాలకు, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలను ముడేసుకుంటే ఇక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మీరు ఒక ఎంపీగా ఉన్నారు. ఈ 2 నెలల్లో మీరు గమనించింది ఏంటి రాష్ట్రంలో? అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చురువున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నికల ముందు 6 గ్యారెంటీల పేరుతో అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, బీఆర్ఎస్ పార్టీ అప్పుల పాలు చేసింది. కాబట్టి అప్పులు తీర్చాలి, దాంతోపాటు 6 గ్యారెంటీలను 100 రోజులు అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ అన్నారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. దాంతోపాటు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా అని చెప్పన్నారు. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు ఎన్నోకి ఇస్తున్నారు. ఇవన్నీ ఇస్తా అని చెప్పి ఇంతవరకు కూడా ఏవో 1-2 చిన్న అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప 6 గ్యారెంటీలు అమలు చేసే పరిస్థితి లేదు. ఇప్పటికి 80 రోజులైంది. ఎన్నికల కోడ్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ప్రజల లోపల పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అమలు చేసే స్థితిలో లేదు, 6 గ్యారెంటీలు అమలు చేసే స్థితిలో లేదు కాబట్టి చెప్పి ప్రజల వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇవాళ మాకు నరేంద్ర మోడీ గారి గ్యారంటీ, అంటే కేంద్రము ఇచ్చిన హామీలు నెరవేర్చింది, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చింది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరించి దేశ అభివృద్ధి సహకరిస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి చేస్తున్న విశ్వాసం నమ్మకం ప్రజలు ఉన్నారు. రాష్ట్రంలో ఈరోజు అప్పుల పాలైందని చెప్తున్నారు. గత ప్రభుత్వము, ఇప్పుడున్న ప్రభుత్వం ఇవన్నీ కూడా ఖజానా ఖాళీ హయాంలోనే పాలన కొనసాగుతోంది. అయితే ఈ పథకాల అమలు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో అప్పటికే అప్పుల పాలైంది, ఇప్పుడు కొత్తగా అప్పులు తెచ్చారు. ఇది ఎట్లా మనకు బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంది? బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు 5 లక్షల కోట్లు, 10 సంవత్సరాలు 5 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ 2 నెలల్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇవి ఈ సంక్షేమ పథకాలు, ఈ 2 స్కీమ్స్ అమలు చేయడానికి, దానికోసం అని శాలరీస్ ఇవ్వడానికి. అప్పుల పాలైన విషయం అందరికీ తెలుసు. ఎన్నికల సందర్భంలో విమర్శించారు, కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, మేము విమర్శించినాం. వాస్తవం కూడా అన్నీ ఆలోచించే మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఎట్లా చేస్తారనే మీ ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రజలు వివరించండి. వివరిస్తేనే కనీసం ప్రజలు భరోసాతో ఉంటారు. కానీ ఏం చేయకుండా గతంలో బీఆర్ఎస్ పార్టీ అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రం మాకు అప్పగించిందని చెప్తే ప్రజలు ఒప్పుకోరు. అప్పులు ఉన్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. ఎన్నికల కోడ్ ఉందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు. ఏవో 2 చిన్న చేసి మిగతా 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఉంటే ప్రజలు మళ్ళీ తిరస్కరిస్తారు. కాబట్టి ఇచ్చిన ఆ మాటను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. బీజేపీ మీద ప్రధాన ఆరోపణ, అటు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఇవన్నీ కొమ్ముక్కై రాజకీయాలు చేస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో కూడా ఒక టైప్గా వెళ్ళి కాంగ్రెస్ను ఈ రాష్ట్రంలో ఒక విధంగా ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. నిజంగానే ఈ పొత్తు అవకాశాలు ఉన్నాయా? అట్లా బదనాం చేసేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అటువంటి ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మొదటి మూర్ఖుడు కేసీఆర్.
పెద్ద డ్రామా ఆర్టిస్టు. ఆయన నటనలో నటించాడు, జీవిస్తాడు. ఎన్నికల కన్నా, అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందు ఇదే అప్పుడున్న ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు బీజేపీలో చేరుతారని లీక్ అయిన తర్వాత వాళ్ళని పిలిపించి నేను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అవుతున్నా, ఇండియాలో కలుస్తున్నా అని చెప్పి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేసిండు. అది బయట మొత్తం ప్రచారం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దానికి ఎక్కువ ప్రచారం చేసుకున్నారు. ప్రజలు నమ్మిర్రు. నమ్మించడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట, అబద్ధాలను నిజాలుగా చేయడంలో కాంగ్రెస్ పార్టీ దిట్ట. దేశానికి ఇట్టే సర్వనాశనం చేసింది. ఇప్పుడు తెలంగాణ కట్టే సర్వనాశనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తిరిగి మేము ఎప్పుడన్నా పొత్తు పెట్టుకున్నామా? కాంగ్రెస్ను బీఆర్ఎస్ కలిసి రాష్ట్రంలో అధికారం పంచుకున్నారు, దేశంలో అధికారం పంచుకున్నారు. మేము రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము గారిని పెడితే ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసినాయి. రెండు పార్టీలు కలిసి పార్లమెంట్లో పోటీ ధర్నాలు చేసినాయి. కానీ మేము ఎప్పుడు బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయాలి. మళ్ళీ ఈసారి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారు. ఎన్నికల తర్వాత, ఎంపీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారని లీక్ అయిన తర్వాత కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేసినట్టే కొంత బోలా మాట్లాడేటువంటి, అన్ని ఓపెన్గా మాట్లాడేటువంటి ఎమ్మెల్యేలు వినిపించుకొని నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, ఇండియాలో ఏడదామనుకుంటున్నాం, నీ అభిప్రాయం ఏంది అని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు పిలవడం ద్వారా ఈ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నారు. కావాలని మేము బీఆర్ఎస్తో ఎందుకు పొత్తు పెట్టుకున్నాం? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పొత్తు పెట్టుకోలే. ప్లస్ కేంద్రంలో 350 స్థానాలు పైగా సొంతగా బీజేపీ మెజార్టీ సాధించబోతున్నది. అటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీతో మేము ఎందుకు పొత్తు పెట్టుకుంటాం? మళ్ళీ చెప్పిన కేసీఆర్ గారి భాషలో చెప్పిన మెడక మీద తలకాయ ఉన్నోడు ఎవరు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోడు. ఇంకా ఎప్పుడు నేను అంత కఠినంగా మొదటిసారి మాట్లాడినా మా కార్యకర్తల ఆవేదన, ప్రజల బాధలు తెలుసుకున్న తర్వాత తప్పుడు ప్రజలు తెలుసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు చెప్పుతో కూడా కొట్టమని చెప్పిన కార్యకర్తలు వాళ్ళే కొడుతున్నారు. మా కార్యకర్తలు చెప్పు కూడా కొట్టారు. ఇంతకంటే ఘాటుగా వచ్చి స్పందించారు. అంటే పొత్తులు అంటే మేము ఇవాళ రేపో మా అసెంబ్లీ అభ్యర్థులను మా నడగా ప్రకటించబోతుందని చెప్పి సమాచారం నాకున్న సమాచారం ప్రకారం పొత్తు ఎందుకుంటుందిగా. కానీ పొలిటికల్ డ్రామా అంతా కూడా. దేశంలో సంచలనంగా మారిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధానంగా నిలబడుతున్న పేరు ఎమ్మెల్సీ కవిత. ఇదంతా జనాలు కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు. అసలు ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది, ఈడీ నోటీసులు కానీ, తాజాగా సిబిఐ నోటీసులు కానీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము కనుసైగలో నడుస్తున్న సంస్థలు, అంటే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సంస్థలు నోటీసులు ఇస్తున్నప్పటికీ కూడా అరెస్టులు జరుగుతాయా రేపు మాపంటున్న క్రమంలో నిజంగానే నిందితురాలుగా కవిత ఉంటుందా లేకుంటే బయటపడుతుందా? మీకున్న సమాచారం ఎలా ఉంది? నేను ఈడీ అధికారి కాదు, సిబిఐ అధికారి కాదు. ఈడీ, సిబిఐలు మా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండవు, మా భారతీయ జనతా పార్టీ కంట్రోల్లో ఉండవు. వాటిని శాసించేటువంటి మూర్ఖత్వం మాకు లేదు. కాబట్టి దాని గురించి ఆయా సంస్థలు వాళ్ళకున్న ఆధారాలు, వాళ్ళు తీసుకునే సమాచారం బట్టి వాళ్ళు వివరిస్తే తప్ప దాంతో మాకు ఎలాంటి సంబంధం ఉండదు. దానిలో మేము ఇన్వాల్వ్ కాము. దాన్ని స్పందించేటువంటి ఆలోచన మాకు లేదు. ఎందుకంటే మీ ఈడీలు మాకు తెలుస్తుంది, ఈడీలు సిబిఐలు ఏం చేస్తారో మాకు తెలుస్తుంది అన్న. వాళ్ళు అడితే వాళ్ళు చెప్తారు. అంటే గతంలో మీరు తారతార ఆరోపించారు లిక్కర్ స్కామ్ లో ఖచ్చితంగా ఉంది, అరెస్ట్ జరుగుతుంది అని చెప్పారు. లిక్కర్ స్కామ్ కానీ ఏ అవినీతి ఆరోపణలు కానీ మా పార్టీలు ఉన్నా ఏ పార్టీలను కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు. వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే, వాళ్ళ మీద విచారణ జరపాల్సిందే అని చెప్పి స్పందించడం ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరో సంచలనం మీ బీజేపీకి అలాగే కాంగ్రెస్ పార్టీకి చాలా మాటల యుద్ధం నడుస్తుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్ గాని మీరు కానీ పాదయాత్రలో చాలా ఆరోపణలు చేసుకున్నారు పరస్పరం. మీరు ఒక వ్యక్తిగతంగా ఆరోపించారని చెప్పి చేస్తున్న క్రమం, ఆయన కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్న క్రమంలో ఈ మాటల యుద్ధానికి బ్రేక్ పడ్డట్టేనా? నేను వ్యక్తిగతంగా ఎప్పుడు ఆరోపించా, వ్యక్తిగత ఆరోపణలు నాకు సంస్కారం అనేది పడే అడ్డం వస్తుంది. కాబట్టి నేను ఆరోపించేటువంటి సంస్కారహీనుని కాదు, అటువంటి ఆలోచన నాకు లేదు. తన కన్న తల్లిని ఇలా అన్నాడని చెప్పి పదే పదే మీడియా ముఖంగా కూడా మీడియా రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎలా తీసుకుంటారు? ఇప్పుడు నేను పార్లమెంటు బస్ యాత్ర సందర్భంగా ఆదిలాబాద్లో మాట్లాడినా, మహబూబ్నగర్లో మాట్లాడినా, చేవెళ్ళలో మాట్లాడినా, సిరిసిల్లలో మాట్లాడినా, వేములవాడలో మాట్లాడినా, ఎక్కడ లేని సమస్య ఇక్కడ వచ్చింది. నేను చాలా సందర్భాలు చెప్పిన మా అమ్మ అంటే ఎంత రెస్పెక్టో వాళ్ళ అమ్మ కూడా అంత రెస్పెక్ట్. మా అమ్మ ఎంత సమానమో వాళ్ళ అమ్మ కూడా అంత సమానం. వాళ్ళ అమ్మను అవమానపరిస్తే నేను మా అమ్మను నేను అవమానపరుచుకున్నట్టే. ఇదంటే క్లారిటీ ఉంది. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో మీరు ఇప్పటికే చాలా నిధులు తెచ్చినట్టుగా మీరు చెప్తున్న క్రమము, మీరు దాని నిధులకు సంబంధించిన డాటా అంతా కూడా రిలీజ్ చేస్తూ పోతున్నారు. మరోవైపు ఇటు ప్రధానంగా మీ ప్రధాన అభ్యర్థులు నిలబడే వాళ్ళు ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ అసలు బండి సంజయ్ అభివృద్ధి చేయలేదు, 5 సంవత్సరాలు నియోజకవర్గంలో తిరగలేదని అంటున్నారు. దీన్ని ఎలా తీసుకుంటారు? వాళ్ళకు కళ్ళు
తెలివి ఉంటే పోయి గ్రామాల్లో పోస్టర్ అంటేసినాం మేము. వాటిని చూడాలి. కన్నులు లేవచ్చు, వాళ్ళు తిరిగే టైం లేదు. వాళ్ళకి 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినాం. పూర్తి వివరాలు ప్రచారం చేస్తున్నాం. మేము గ్రామాన ప్రచారం చేస్తున్నాం, మండలంలో ప్రచారం చేస్తున్నాం. అభివృద్ధి ఎజెండాగా ఎన్నికల ప్రచారం ప్రారంభించినాం. మరి వాళ్ళు ఏం చేశారో చెప్పాలి. నా మీద చేసేటువంటి మాజీ ఎంపీలు వాళ్ళ హయాంలో ఏం చేశారు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు. వాళ్ళ హయాంలో వరంగల్ కరీంనగర్ వరంగల్ రోడ్లు వేయించారా, నేను వేయించిన నిధులు తీసుకొచ్చిన. వాళ్ళ హయాంలో కరీంనగర్ జగిత్యాల రోడ్డు తీసుకొచ్చినా, నేను తీసుకొచ్చిన. వాళ్ళ హయాంలో ఎలగతుర్తి సిద్దిపేట రోడ్ వేయించిరా, నేను తీసుకొచ్చిన. వాళ్ళ హయాంలో ఆర్ఓబి ఇచ్చిరా, నేను చేసిన. వాళ్ళ హయాంలో రైల్వే స్టేషన్ ఇచ్చిరా, నేను చేసిన. వాళ్ళ హయాంలో శాతం 12 స్టూడెంట్స్ ఇచ్చిరా, నేను తీసుకొచ్చిన. వాళ్ళ హయాంలో సెంట్రల్ టూల్ డిజైన్ సెంటర్స్కి వచ్చిరా, నేను తీసుకొచ్చిన. వాళ్ళ హయాంలో గ్రామీణ స్థాయికి వచ్చిన పైసలు ఎక్కువ నేను తీసుకొచ్చిన, వాళ్ళు తీసుకొచ్చిరా. వాళ్ళ హయాంలో సిఆర్ పైసలు ఎక్కువ తీసుకొచ్చిరా, నేను తీసుకొచ్చిన. ఇవి చెప్పాలి, దానికి సిద్ధమై ఉండాలి. వాళ్ళ ప్రభుత్వ హయాంలో పేదలకు బియ్యం ఇచ్చిరా, ఫ్రీ బియ్యం ఇచ్చిరా, మేము ఇచ్చినామా. వాళ్ళ ప్రభుత్వ హయాంలో టాయిలెట్స్ కట్టించిరా, మేం కట్టించినామా. వాళ్ళ ప్రభుత్వ హయాంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకొని కూలీ చేసుకుంటారా, విమర్శిస్తారా. మా హయాంలో సర్పంచులు క్షేమంగా ఉన్నారా. వాళ్ళ హయాంలో శ్మశానానికి పైసలు ఇచ్చినామా, మా హయాంలో శ్మశానానికి పైసలు ఇచ్చినామా. వాళ్ళ హయాంలో కమ్యూనిటీల పైసలు ఇచ్చినామా, మేము ఇచ్చినామా. వాళ్ళ హయాంలో ఉజ్వల గ్యాస్ పేరు మీద ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చినామా, లేకపోతే మేము ఇచ్చినామా. వీటన్నిటి గురించి ఆలోచించాలి. అప్పుడు చెప్పాలి. మీరు ఎన్ని నిధులు తెచ్చినప్పటికీ, పథకాలు తెచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో వెళ్ళలేదనేది ఒక వార్తలు కూడా వస్తున్న క్రమంలో ఇది ఎలా తీసుకుంటారు మీరు? అంటే మేము అందుకే గ్రామాన పోస్టర్ చేసినాం, గ్రామాల వారీగా తిరుగుతున్నాం. మేము తీసుకొచ్చిన నిధులు, మేము చేసిన అభివృద్ధి ప్రజలు చెప్పినాక వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు ఇన్ని రోజులు ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళు నిలువ చూపెట్టుకున్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని నమ్మించి మోసం చేసి 10 సంవత్సరాల అధికారం ఉన్నది. ఈసారి ఎట్టివలో ఏ పార్టీ మాటలు నమ్మం. ఈసారి మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. భారతీయ జనతా పార్టీ మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పి ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించలేరు. ప్రధానమంత్రికి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థినే ప్రకటించకుంటే మేము ఎవరు చోటేస్తాం. కానీ మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేము. మాకు అయోధ్యలో రాముని గుడి కట్టించాడు, అక్షింతలు మా ఇంటి రాముల వారి అక్షింతలు మా ఇంటికి వచ్చినాయి. కానీ మోడీ కొట్టేస్తాం. చివరిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ హాట్ టాపిక్. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి. ఓవైపు ఇప్పటికీ పంటలు వేసుకునే సమయం వచ్చింది, ప్రాజెక్టులో నీళ్లు లేవు, పగుళ్లు కనబడుతున్నాయి. ఇరు వర్గాలు కూడా, ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పర్యటనలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి లాంటి మనిషి కూడా అక్కడ ఏమున్నది తోకమట్ట అన్న క్రమంలో అదే పార్టీ వాళ్ళు మళ్ళీ పర్యటనకు వెళ్ళడం, తోకమట్ట అంటారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ పర్యటన, ఇదంతా కూడా నడుస్తున్న క్రమంలో రైతుల పరిస్థితి ఏంది, అసలు ఈ ప్రాజెక్టుపై అవినీతిపై ఎవరు నిజంగానే దీని మీద విచారణ చేపట్టాలి, దీనిలో జరిగిన అవినీతి ఎలా ఉందంటున్నారు. ఇప్పుడు రెండు పార్టీలు ఒకటే, నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి వాళ్ళు డ్రామాలు వీళ్ళవి. కాళేశ్వరంలో అవినీతి జరిగింది వాస్తవం, అది కాంగ్రెస్ పార్టీలకు తెలుసు. అంచనాలను మించి ఎస్టిమేట్ తయారు చేసినట్టు అనుకున్నారు. 23వ తారీఖు నాడు పిల్లర్ కుంగినట్టు బయటకు వచ్చింది. 24th రోజే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చింది. మొత్తం పరిశీలించినాక 25th రోజు హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. కావాల్సిన వివరాలు ఏమంటే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇవ్వలే, అవసరం లేక అవసరం లేని ఇచ్చింది. ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం రిపోర్ట్ ఇచ్చింది, ఇది పిల్లర్ కుంగింది వాస్తవమే, డేంజర్, ఇది నాణ్యత లేకుండా కట్టారు, ఇది పనికిరాదు అని రిపోర్ట్ ఇచ్చారు. విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మంత్రులు వేరు, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. అవినీతి జరిగింది వాస్తవం, ఫ్యాక్ట్, దానిలో ఏం అనుమానం లేదు. లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి, క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి, కేసీఆర్ హాస్పిటల్ జప్తు చేయాలి. ఎందుకు తీసుకోవట్లేదు, తీసుకోదు. బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఉండదుంటే, ఏం అక్రమాలు జరగలేదు, నాణ్యత కూడా కట్టడం జరగలేదు అన్నప్పుడు కేంద్రం నుంచి వచ్చే విచారణ సంస్థలకు ఎందుకు సహకరించలే? రాష్ట్రం ప్రభుత్వం ఈ విచారణ చేస్తా అంటే ఎందుకు సహకరిస్తలేదు, ఎందుకు తప్పించుకుంటున్నది? తప్పు ఏలే కదా, చిన్న సంఘటనే కదా, ఎందుకు సహకరిస్తలేరు మీరు? కాబట్టి ఈ రెండు పార్టీలు ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అవినీతి, వాళ్ళ మీద వస్తున్న అవినీతి ఆరోపణ నుంచి ప్రజలు మళ్లించడానికి వాళ్ళు పోలవరం రంగారెడ్డి వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా కూడా 6 గ్యారెంటీల మీద మాట్లాడొద్దు అని చెప్పి వీళ్ళు కాళేశ్వరం అంటున్నారు.
అసెంబ్లీ వేదికగా 6 గ్యారెంటీల మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకపోయింది. అంటే ఈ జంక్షన్లో బీజేపీ పాత్ర ఎలా ఉండబోతోంది కాళేశ్వరం సంబంధించి? సిబిఐకి మనం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాకపోతే సిబిఐకి ఇవ్వాలని చెప్పన్నారు. వచ్చాక సహకరించే పరిస్థితి ఇస్తలేదు. వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు, మాకు తీసుకోవడానికి సహకరిస్తలేరు. కానీ రెండు పార్టీలు ఒకరికొకరు సహకరించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రజాహిత యాత్రలో మీరు ప్రజలకు ఏం పిలుపునియబోతున్నారు? త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది, ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎలా ఉండబోతుంది? ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు, దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. ఇలా ప్రధానమంత్రిగా దేశ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో దేశం మొత్తం ఒకటైపోయింది. కరీంనగర్ పార్లమెంటు ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో ఇలా కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇలా అయోధ్యలో రామమందిర నిర్మాణం కావచ్చు, ఆర్థిక రంగం విషయంలో ఈ దేశాన్ని 10వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చిన విషయం కావచ్చు, మళ్ళీ అవకాశం ఇస్తే 3వ స్థానం తీసుకొస్తున్న విషయంలో కానీ, భారతదేశాన్ని రక్షించే విషయంలో కానీ, ఈ దేశంలో పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు తిరిగి అమలు కావాలంటే కానీ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఇంకా ఎక్కువ నిధులు రావాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు గెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నన్ను పార్లమెంటు సభ్యునిగా గెలిపించిన తర్వాత 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చినాం, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తును గెలిపించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రిగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ బీజేపీ ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇది మొత్తంగా చూసుకుంటే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళలో పూర్తి స్థాయిలో ప్రజాహిత యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అయితే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలు ఇప్పటికే 4 పూర్తయ్యాయి, మిగతాయి కూడా త్వరలో చేసే అవకాశం ఉంది. మొత్తంగా బీజేపీ క్యాండిడేట్గా బండి సంజయ్ ఇప్పటికే ముందుకు సాగుతుండగా, గతంలో ప్రజా సంగ్రామ యాత్ర, ఈరోజు ప్రజాహిత యాత్ర, ఇవన్నీ కూడా విజయవంతంగా చేసుకుని ప్రజలకు దూసుకెళ్తున్న క్రమం కనబడుతోంది. కెమెరా పర్సన్ మైదర్తో మధుకరెడ్డి, పూరా లోకల్ న్యూస్, కరీంనగర్.